నేను మా అత్తగారికి బాగోలేపడం నిన్న 9 గంటలకి బయలుదేరి వెళ్ళాను సార్. వెళ్ళడము మరి ఎవరు గమనించేటట్టు తెలియదు సార్. ఆవిడకి నేను ఉదయం 5 గంటలకు ఫోన్ చేశాను సార్. చేస్తే అప్పుడు లేచి స్నానంకి వెళ్ళారు. ఈలోపు ఆవిడ జరిగింది నాకు చెప్పలేదు. మా పాప నాకు ఫోన్ చేసింది సార్ 5:30కి. ఫోన్ చేస్తే డాడీ ఎవరో వచ్చారు డోర్ కొడతాను మమ్మీ ఏడుస్తుంది చెప్పేశారు. మరి ఎవరు అన్నారు ఒక్కతో ఉంది, 2 పిల్లలతో ఉన్నది. మరి ఆడికి చంపడానికి పేక్కడ కత్తేసినారట, పట్టి జుత్తు పట్టుకొని గోడకు నొక్కాడట. చూసుకొని ఉద్యోగ నిమిత్తమై ఇక్కడికి వచ్చి నిర్భయంగా ఉందామనుకునే కూడా ఉండే పరిస్థితి ఆమదల వలసలో లేదంటే, ఉద్యోగ నిమిత్తమై పిల్లల్ని చదువుల కోసం వచ్చి పట్టణంలో ఉందామనుకుంటే జీవించే పరిస్థితి, నిర్భయంగా ఉండే పరిస్థితి లేనటువంటి పరిణామాలు అనుకోవచ్చా ఇది? అవును సార్, అనుకోవచ్చు. ఈవిడ కూడా మొన్న 4 రోజులు గొట్ట వెళ్ళిపోయి వచ్చారు సార్. పిల్లల చదువుల కోసమని నేను రమ్మని చెప్తే వచ్చారు సార్ ఆవిడ. నేను నిన్న అనుకోకుండా అత్తగారి పోవడం వైజాగ్ వెళ్ళాను. ఈలోపు మార్నింగ్ ఈరోజు ఉదయం 5:30కి ఆ ప్రాంతంలో ఎవరో మనకు తెలియని ఆయన మాస్క్ ధరించి గ్లౌజులు వేసి రావడము, ఆమె బంగారం తొలగించి పైన ఉండి అలాగే బ్యాక్ సైడ్ వెళ్ళిపోయారు సార్. ఈలోపు వాండర్లు అందరూ వచ్చారు. కేసు వేసేప్పటికి ఆయన పారిపోయాడు సార్.